క్రీస్తు సుబోధలను దీటుగా బోధించి క్రీస్తు శిష్యులుగా దీనులను మలచిన క్రీస్తు శిలువ సైనికుడా నీ గళం అమరం. క్రీస్తు కుమారుడా నీకిదే నా అశ్రునివాలి. క్రైస్తవ పూదోటలో విరిసిన అరుదైన పుష్పమా, కరుకు బాటలలో కల్మషం లేకుండా పయనించి అసువులు బాసిన విలువైన పరిమళ పుష్పమా నీకిదే నా ఆశ్రునివాలి. పరమ తండ్రి ప్రేమను ఇలలో చాటి క్రీస్తు సేవకై ఎల్లలు దాటి క్రీస్తు నోటి బూరవై స్టెఫనులా మరణమొంది గొప్ప సాక్షి సమూహంలో కలిసిపోయిన అన్న ప్రవీణ్ నీకిదే నా అశ్రునివాలి. మరణించినా నీవే గెలిచావు, బ్రతుకుతావు మాతో కలకాలం, మరువలేము నీ సేవలను. క్రైస్తవ సమాజపు ముద్దుపిడ్డ శ్రీ కీర్తిశేషులు ప్రవీణ్ పగడాల గారు. ప్రవీణ్ పగడాల గారి వృత్తి రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా సంచలనంగా మారినటువంటి, మరి నిజంగా హత్య చేశారని కొందరు, లేదు తప్పదాగి డ్రైవింగ్ చేస్తూ పడిపోయారని చెప్పేసి కొందరు. మరి మీరేమంటారు? అస్సలు ఆయన తాగాడు అండి. దేవుని వాక్యం ఎవరైతే ఇంత రోషంగా బోధిస్తున్నారో, ఇంత ప్రేమను, తన క్రీస్తు ప్రేమను ఇతరులకు చూపిస్తున్నారో, అట్లాంటి వాళ్ళు తాగి బండి నడుపుతారంటే ఎవ్వరు నమ్మరండి. నేనైతే అసలే నమ్మను. అది ఖచ్చితంగా హత్యనే నేను నమ్ముతున్నాను. ఆత్మహత్య చేసుకున్నంత పిరికివారు కాదు, లేకపోతే యాక్సిడెంట్ అయ్యేంత అజాగ్రత్తగా వెహికల్ నడిపిస్తారని అనుకోను. ఖచ్చితంగా హత్య. అందువల్లనే మరి ఆ బండి జారినా స్కిడ్ అయినా కనీసం ఒక బట్ట నేను కూడా స్కూటీ నడిపించాను. కొంచెం పడితే మనకు బట్టలు చింగిపోతే ఏదో జరుగుతుంది, కొన్ని ఆనవాళ్ళు ఉంటాయి. మరి అటువంటి ఆనవాళ్ళు, యాక్సిడెంట్ కి సంబంధించిన ఆనవాళ్ళు ఏవీ లేవు అక్కడ. ప్లస్ అతని డెడ్ బాడీ మీద అతను హత్య చేసి బండి కూడా వేశారు. ఆ రీతికి యాక్సిడెంట్స్ అవ్వడం అంటూ ఇంతవరకు ఎక్కడా చూడలేదు. కాబట్టి నేనైతే అస్సలు నమ్మడం లేదండి. అసలు మామూలు ఒక బైబుల్ గురించి చెప్పి ఒక పాస్టర్ హత్య చేయాల్సినంత అవసరం ఎవరికి ఉంటుంది? బైబిల్లోని సత్యాలను ముందు వీరు చెప్పలేదండి. కొన్ని మతాల వారు యేసు ప్రభువుని దూషించడం కావచ్చు, ఏదైనా తెలియకుండా మాట్లాడితే బైబిల్లోని సత్యాలను వారు విడమర్చి చెప్తూ వేరే గ్రంథాలలోని విషయాలను కూడా చెప్పారు. ఒకటి గ్రంథాలలో లేని విషయాలను వారు చెప్పినట్లయితే పోనీ తప్పు వారిది అనుకోవచ్చు. సరే, మనకు నచ్చలేదు అనుకోండి, మాకు మీ బోధలు నచ్చలేదు అని వారి బోధలలో డిబేట్లలో పాల్గొనకపోవడం మంచి పని. కానీ వారిని హత్య చేస్తామని బెదిరింపు కాల్స్ చేయడము, వారిని చంపించడం అనేది చాలా అమానుషం, మానవత్వం లేని విధంగా వారు ప్రవర్తించారు. రిపోర్ట్ లో కూడా ఇది డ్రింక్ చేసి ఇట్లా యాక్సిడెంట్ అయినట్లే వస్తుందని చెప్పేసి కూడా అంటా ఉన్నారు. అట్లా వస్తే మరి న్యాయం జరుగుతుందంటారు? అది నేను చెప్పలేనండి. ఇప్పుడు డాక్టర్లు గాని, పోలీస్ యంత్రాంగం గాని అంతా కూడా ప్రభుత్వం చేతిలో ఉంటుంది. తిమ్మి బమ్మి అయ్యే అవకాశాలు ఉంటాయి, యథార్థంగా రిపోర్ట్ వచ్చే అవకాశాలు కూడా ఉండొచ్చు. సో దాన్ని నేను ప్రిడిక్ట్ చేయలేను. కానీ మేమందరం ఆశించేది ఏంటి అంటే యథార్థంగా నిజంగా రిపోర్ట్ అనేది రావాలి. అది వస్తే క్రైస్తవులకు సంతోషం అండి. ఇప్పుడు నెక్స్ట్ టార్గెట్ వచ్చేసి అజయ్ పాస్టర్ అండ్ ఆ నెక్స్ట్ వచ్చేసి మన సతీసాయి గారు అని చెప్పేసి అంటున్నారు. మెయిన్ ఇప్పుడు మామూలుగా ఎవరైతే ఫేమ్ లో ఉన్నారో వాళ్ళందరినీ కూడా చంపేస్తా ఉన్నట్లు కూడా కొంతమంది న్యూస్ లో, సోషల్ మీడియాలో కూడా మాట్లాడటం జరుగుతుంది. దాని గురించి అజయ్ పాస్టర్ గారిని కూడా చంపుతాను బెదిరింపులు వస్తున్నాయని వింటున్నాము. మరి నిజంగా ఈ సేవకులందరూ కూడా అండి, ఈ సోషల్ మీడియాలో మేము ఒంటరిగా ప్రయాణిస్తాము ఇలాంటి ఏమి చెప్పకూడదండి. మా క్రైస్తవ సోదరులకు నేను విజ్ఞప్తి చేస్తున్నాను, దయచేసి మీరు సోషల్ మీడియాలో అన్ని చెప్పుకోబాకండి. ఎందుకు మిమ్మల్ని మీరు ఈ రీతిగా వారి చేతిలో పడడం? కాబట్టి ఆ పాస్టర్ అజయ్ గారైనా ఇంకెవరికైనా ఇలాంటి బెదిరింపు కాల్స్ వస్తున్నాయి, వాళ్ళందరూ కూడా దేవుణ్ణి నమ్ముతున్నాము, దేవుడు ప్రొటెక్షన్ ఇస్తాడు. కానీ మన బాధ్యత మనవంతుగా మనం కూడా జాగ్రత్తగా వెళ్ళాలి. సోషల్ మీడియాలో దయచేసి నేను ఒక్కడనే వెళ్తాను, ఒక్కడనే తిరుగుతాను, వెహికల్ మీద వెళ్తాను, 2 వీలర్ ఇలాంటి మాటలు మాత్రం చెప్పబాకండి. ఇప్పుడు మతాలను రెచ్చగొట్టే విధంగా పాస్టర్లు ఎవరు మాట్లాడలేదంటారా? మతాలను రెచ్చగొట్టడం అని నేను అన్నానండి, సత్యాన్ని తెలుపుతున్నారు. డిబేట్స్ ఇప్పుడు వీళ్ళిద్దరు అంటే ఇతర మతాల వారు, క్రైస్తవ మతాల వారు పెద్దలు, ఆ సబ్జెక్ట్స్ లో నాలెడ్జ్ ఉన్న వాళ్ళు ఇద్దరు అంగీకారంతో ఒక డిబేట్ జరుపుకుంటారు. నా డిబేట్ మీకు నచ్చలేదు అనుకోండి, నాది మీకు నచ్చలేదు, మీది నాకు నచ్చలేదు, ఓకే అనుకుని వదిలేసుకోవాలి. నేను అనేది అదే, డిబేట్స్ పెట్టుకోండి, మాట్లాడండి, కానీ పగలు పెట్టుకోబాకండి, ప్రాణాలు తీయబాకండి, పగలు పెట్టుకోవద్దు. ఓకే, నచ్చకపోవచ్చు మనకి, ఒకరి పద్ధతి మనకు నచ్చకపోవచ్చు, బట్ దాన్ని కక్ష సాధింపు చర్యలుగా చేసి వారికి ఒక కుటుంబం ఉందని, భార్య, బిడ్డలు, బంధువులు ఎంతో మంది వారి ఆధారపడి ఉంటారు.
అలాంటి వారి కన్నీళ్లు కొట్టుకోబాకండి, వారి కడుపును కొట్టబాకండి. అది నా విజ్ఞప్తి. బలవంత మత మార్పుడి గురించి మీరు ఏం చెప్తారు? బలవంతపు మత మార్పిడి అనేది అస్సలు క్రైస్తవ్యంలో లేదండి. నేను ఎగ్జాంపుల్, నేను చాలా ప్రాబ్లమ్స్ లో ఉన్నాను. నేను అంటే ముందటి నుంచి కొన్ని ప్రాబ్లమ్స్ ఏవో ఉంటాయి. నాకెవరైనా వచ్చి నీ ₹1,00,00,000 ఇస్తా, నీ ₹1,00,00,000 ఇస్తా, నువ్వు మారు అంటే నేను మారుతానా? మారను. ఎట్టి పరిస్థితుల్లో మారను. ప్రాణం పోయినా మారను నేను. నా విశ్వాసం నాకు. అట్లాగనే ఎవరైనా అలా మారుతున్నారంటే అది వాళ్ళ పొరపాటు. ఎవరైనా డబ్బు తీసుకొని మారుతున్నారంటే పొరపాటు. అట్లా డబ్బు ఇచ్చి మార్చే వాళ్ళు ఎవరో వాళ్ళు చూపించాలి బహిరంగంగా. మాకు తెలిసి నేను 4th or 5th జనరేషన్ క్రిస్టియన్. మాకు ఎవరు చర్చిల్లో డబ్బులు ఇవ్వడం కానీ అట్లాంటి ఏముండవు. మాకు తెలిసిన వాళ్ళు కూడా కొందరు హైందవులు ఆడతారు, వేరే వాళ్ళు ఆడతారు, మీకు డబ్బులు ఇస్తారా ప్రతి నెల, మీకు అన్ని ఇస్తారంట కదా అంటారు. కానీ మాకు అట్లా ఏముండదు. విశ్వాసం అనేది డబ్బు మీద, ఆస్తులు ఇవ్వడం మీద ఆధారపడి ఉండదు. అలాంటి వాళ్ళు ఉండరు కూడా. ఈ రోజు ఒకవేళ ఒక క్రైస్తవులో డబ్బు ఇచ్చి ఎవరినైనా మార్చాడు అనుకోండి, రేపు ఇంకొక హిందూ ముస్లిం వచ్చి ఇంకెక్కువ డబ్బులు ఇస్తే పోతారా? పోతారా? ఒక ముస్లిము క్రైస్టియన్ లో కానీ లేకుంటే హిందూలో మారగలరేమో, కానీ మామూలుగా ఒక హిందూ గానీ ఒక క్రిస్టియన్ గానీ ముస్లిం లోకి అయితే వెళ్ళలేరు. ఇంకా మళ్ళీ సరిపించండి. ఇప్పుడు ఒక ముస్లిం ఇటు రావాలనుకుంటే హిందూలోకి కానీ క్రిస్టియన్ లోకి రావాలనుకుంటే వస్తారు. దాన్ని వాళ్ళకి నచ్చి వాళ్ళు మారుతారు, బలవంతంగా కాకపోయినా కానీ వాళ్ళు నచ్చి మారుతారు. అదే ఒక ముస్లిం వచ్చేసి ఒక హిందూ గానీ క్రిస్టియన్ గానీ ముస్లిం కాలేడు. ఆ ముస్లిం ఉన్నటువంటి ఎవరైతే ఉన్నారో వాళ్ళు కావాలనుకుంటే మీ క్రిస్టియన్ లోకి రావచ్చు. ఎవరైనా రావచ్చండి, ఒక హిందూ ముస్లిం అని కాదు. యేసు ప్రభు అందరికీ ప్రభు అని వాక్యం సెలవిస్తుంది. మీ బర్త్డే అయినా నా బర్త్డే అయినా యేసు ప్రభు జన్మానికి లింక్ అయింది. మీరు చరిత్ర చదివితే, వేదాలు చదివినా, ఖురాన్ చదివినా బిఫోర్ క్రైస్ట్ అని ఉంటుంది. అంటే క్రీస్తు పూర్వం క్రీస్తు శకం అని రాయబడి ఉంటుంది. అంటే మరి ప్రపంచం మొత్తము క్రీస్తు పూర్వం క్రీస్తు శకం అంటుంది. ఎందుకంటుంది? క్రీస్తు నిజంగా ఈ భూమి మీద పరలోకం నుండి దిగి వచ్చిన దేవుడు. ఒక మనిషిలాగా వజ్రాన్ని వజ్రంతో కోయాలి కాబట్టి మానవుల రక్షణ కొరకు ఆయన వచ్చినప్పుడు మానవుడిగా రావాలి. కాబట్టి ఆయన ఒక కన్యను, ఆమె గర్భాన్ని ఉపయోగించుకున్నాడు. ఆయన పుట్టి చనిపోయిన తర్వాత ఆయన పరలోకానికి ఎగిన తర్వాత అప్పుడు ఈ శకాలు వచ్చాయి. క్రీస్తు ద్వారానే శకాలు, క్రీస్తు ద్వారానే యుగాలు, క్రీస్తే రాజు, రారాజు, త్వరలో రానయ్యున్నవాడు అందరూ చూస్తారు. అది వాళ్ళ విశ్వాసం అండి. నేను వాళ్ళ విశ్వాసం గురించి మాట్లాడాను ఇక్కడ. నేను నా విశ్వాసం గురించి మాట్లాడాను.